మళ్ళీ మిమ్మల్ని మాట్లాడిస్తాను. దానికంటే ముందు కోటేశ్వరరావు గారు మీరు ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు మోడీ తర్వాత ఎవరు అనేటువంటి ప్రశ్నకి నిజంగానే భారతదేశం ఒకటే కాదు, నాకు తెలిసి ప్రపంచ దేశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేటువంటి ప్రశ్నగానే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా చూపిస్తా ఉన్నాయి. సో మీ విశ్లేషణ ఎలా ఉంటుంది? మోడీ గారికి అధికారం అనేటువంటిది ఈ టర్మ్ వరకు ఆయన్ని మార్చేటువంటి అవకాశాలు అయితే లేవు. ఓకే. ఎందుకు అంటే ఆయన తానే చెప్పుకున్నాడు, తన జన్మ సాధారణ జన్మ కాదు, బయోలాజికల్ గా నేను పుట్టలేదు, దేవుడి అంశతో పుట్టాను, నాకున్నటువంటి శక్తి లేదా నేను పనిచేస్తున్నది చూసిన తర్వాత నాకు ఇట్లా అనిపించింది అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. అది స్వయంగా చెప్పుకున్నారు ఆయన. అందువల్ల నాకు ఈ రూల్స్ అంటే ఒక నిజంగా చెప్పాలంటే అన్రిటన్, రాతపూర్వకంగా లేనటువంటి నిబంధన. ఎక్కడ బీజేపీ నిబంధన వాళ్ళు 75 years అనేటువంటిది ఎక్కడా లేదు. కానీ 2014లో నరేంద్ర మోడీ గారి కోసం అంటే సీనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళని తప్పించడానికి ఆ విధమైనటువంటి ఒక వాతావరణాన్ని, లీకుల్ని లేదా ఆ విధమైనటువంటి ప్రచారం చేశారనేటువంటిది ఒక వాస్తవం. బీజేపీ వాళ్ళు అంగీకరించారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆనందీబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిని కానీ, అదేవిధంగా నజ్మా హెప్తుల్లా కానీ, వీళ్ళందరినీ కూడా 75 ఏళ్ళు మీకు దాటిపోయాయి కనుక మీరు అవుట్డేటెడ్ అని చెప్పేసి తొలగించినటువంటి అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇన్ఫాక్ట్ యడ్యూరప్ప గారిని కూడా మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు సార్ ఈ సందర్భంగా. యడ్యూరప్ప గారి దగ్గరకు వచ్చేసరికి నన్ను ముఖ్యమంత్రిగా చేయకపోతే రాష్ట్రంలో బీజేపీ ఉండదని ఆయన బెదిరించాడు. అందుకని ఆ రూల్ను పక్కన పెట్టేసి ఆయనకి పదవి అప్పగించారనేటువంటిది అది బహిరంగ రహస్యమే. అదే విధంగా కొంతమంది ఎంపీలకి లేదా కొంతమంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా అంటే వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, అవసరం లేదు నరేంద్ర మోడీ గారికి అడ్డొస్తారు అనుకున్నటువంటి ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయారని చెప్పేసి మార్గదర్శక్ మండల్ అని ఒకటి పేరు పెట్టారు. అది ఇంతవరకు అసలు సమావేశమే కాలేదు. అది విచిత్రం. అందువలన అవసరమైనటువంటి వాళ్ళందరినీ కూడా తప్పించడానికి లేదా ఇంకోటి చేయడానికి ఆ రూల్ ను ముందుకు తీసుకొస్తారు. అదే విధంగా పార్టీ ఇబ్బందుల్లో ఉన్న చోట లేదా నేనే పార్టీ అని యడ్యూరప్ప లాంటి వాళ్ళు ఉన్న చోట అటువంటి వాళ్ళకి మినహాయించారు. ఎందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని మార్చేటువంటి అవకాశం లేదు. ఆయన ఇంకోళ్ళు రానివ్వరు బీజేపీలో, అందులో ఎలాంటి సందేహము లేదు. తర్వాత 2029 తర్వాత ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఊహాగానం తప్ప దాని గురించి మనం ఇప్పుడు చర్చించక్కర్లా. అందుకని నరేంద్ర మోడీ గారికి అటువంటిది ఉన్నది. రెండోది, నరేంద్ర మోడీ గారిని ఎందుకు కొనసాగిస్తారు, అసలు నరేంద్ర మోడీ గారిని 2014లో ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి దానికి వచ్చేసరికి, సరే ఆర్ఎస్ఎస్ దాని యొక్క లెక్కలు, దాని డొక్కలు అవన్నీ దానికి ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కార్పొరేట్ శక్తులు అనేటువంటివి ఈ దేశంలో సంస్కరణలు, తమకు అనుకూలమైనటువంటి సంస్కరణలు అమలు జరపాలంటే మొరటుగా వ్యవహరించేటువంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళల్లో నరేంద్ర మోడీ గారు ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పేసి కార్పొరేట్లు ఎంపిక చేసుకున్నటువంటి ప్రధానమంత్రి అనేది నా అభిప్రాయం. ఇక మిగిలినటువంటి అంశాలు అది వేరే. అందువలన ఇవాళకు ఇప్పటికీ కూడా రైతు చట్టాలను చూసినా, లేకపోతే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టారు ఆ సాగు చట్టాలను ఇంకొక రూపంలో మేము తీసుకురాబోతున్నామని. అందుకని ఈ 5 సంవత్సరాల్లో రాబోయేటువంటి ప్రధాని ఎవరు అనేటువంటిది మన చర్చాంశం కంటే ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేటువంటిది రాబోయే 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎజెండా అనేది నా అభిప్రాయం. ఓవరాల్ గా